వెల్కమ్ టు ఫర్దర్ పీపుల్. ఇవాళ మనతో పాటు డిబేట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కొన్ని కట్టడాలు కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తోందని కితాబు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడేమో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశామని స్పష్టం చేశారు. అమీన్పూర్లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయ్యాయని వెల్లడించారు. అమీన్పూర్లో ఒక ఆసుపత్రిపై అధికారులు గతంలో చర్యలు తీసుకున్నా మళ్లీ నిర్మించారన్నారు. ఆ ఆసుపత్రిని కూల్చిన సమయంలో అందులో రోగులు ఎవరూ లేరని తెలిపారు. వీడియో కూడా రికార్డ్ చేశామని రంగనాథ్ తెలిపారు. ఇక ఆ తర్వాత ఎన్కన్వెన్షన్ గురించి కానీ తర్వాత ఆయన చెప్పినటువంటి నల్ల చెరువు కానీ మిగిలిన విషయాలని దానకిషోర్ అలాగే రంగనాథ్ ఇద్దరు కలిసి పెట్టినటువంటి ప్రెస్ మీట్ని అందరం చూసాం. రైట్, అయితే ఇవాళ ఈ మన ఫర్దర్ పీపుల్లో హైడ్రా మీద డిస్కషన్ ఉండబోతోంది. మనతో పాటు ఉన్నటువంటి మన ప్యానల్ మెంబర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తారని ఫస్ట్ అయితే డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ మనతో పాటున్నారు మన స్టూడియోలో కాంగ్రెస్ నుంచి, అలాగే దిలీపాచారి ఫ్రమ్ బీజేపీ, అలాగే మాన్యం కోటేశ్వరరావు గారు అనలిస్ట్, రజితా రెడ్డి గారు ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు ఇవాళ. సో రైట్, అయితే మనం ఫస్ట్ హైడ్రా మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్నే కావచ్చు లేదా ఇవాళ జరిగినటువంటి ఘటనలు కావచ్చు, గత కొన్ని రోజులుగా అట్లీస్ట్ మూసీ మీద జరుగుతున్నటువంటి విషయాల గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. రైట్, ఇవాళ ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. చరణ్ కౌశిక్ యాదవ్ గారి మాటల నుంచి కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి. ఓవైపు మూసీ ప్రక్షాళన లేదా మూసీ రివర్ బెడ్ మీద ఉన్నటువంటి కట్టడాల తొలగింపు ఏవైతే 16,000 కుటుంబాలు ఉన్నాయో వీళ్ళకి వాస్తవానికి కొన్నేళ్ళుగా 30 నుంచి 40 ఏళ్ళుగా అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటున్నటువంటి ప్రజలు వీళ్ళంతా. మరి వాళ్ళని కేవలం డబుల్ బెడ్రూమ్ ఏదో 20 లక్షలు 30 లక్షల విలువ చేసేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళకి నిజమైన న్యాయం చేసినట్టేనా మీ కాంగ్రెస్ పార్టీ? అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా సంస్థను ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఏమో వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు స్వాగతించారు. అదేవిధంగా ఎవరైతే గోషమాల సమితి రాజాసింగ్ గారు స్వాగతించారు. కిషన్ రెడ్డి గారు 50% స్వాగతిస్తూ ఉన్నాడు. ఎందుకో ఈటల రాజేందర్ గారికి బాధేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు హైడ్రాను ప్రారంభించి మూసీ మీద సుందరీకరణ జరుగుతూ ఉంది. ఎందుకంటే వారు గతంలో వారి మీద ఆరోపణలు, ఎందుకంటే దేవాదాయ భూములు వారు యథేచ్ఛగా పేద వర్గాలను గుంజుకురని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారు మంత్రివర్గంలో మంత్రి స్థానం తీసేసి అదే బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేశారు. కాబట్టి అది ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి మరి ఈటల రాజేందర్ గారికి ఏమన్నా మదిలో ఉన్నదా లేదా తెలియదు. కానీ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు హైడ్రా సంస్థ చాలా స్పష్టంగా రంగనాథ్ గారు కావచ్చు, అదేవిధంగా దానకిషోర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరికైతే రిజిస్ట్రేషన్ పట్టా ఉంటుందో వాళ్ళకి డబల్ పేమెంట్ కూడా ఇస్తామని చెప్పేసి దానకిషోర్ గారు ప్రకటించారు. అదే కాకుండా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, అదే మల్లారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఎంఎం అధినేత అసౌద్ గారికి సంబంధించినటువంటి కాలేజీల విషయంలో కూడా హైడ్రా సంస్థ ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నామని కూడా ఆల్రెడీ చెప్పారు. అదే కాకుండా రివర్ బెడ్ ఎక్స్ట్రీమ్ ఏదైతే ఉందో ఆర్బీఎక్స్ కింద ఎవరికైతే రివర్లో పోయినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ జీవో ఇచ్చింది. అదే కాకుండా 12 మందికి ఆల్రెడీ డబుల్ బెడ్ కూడా ఇచ్చిన సందర్భం మనం చూసినాం. అదేవిధంగా పేదలను ఇప్పటివరకు ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టలేదు. హైడ్రా అంటే బూచి కాదు భరోసా అని చెప్పేసి రంగనాథ్ గారు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చెప్తా ఉంటే అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఎందుకంటే మూసీ సుందరీకరణ చేసినట్లయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలంతా మర్చిపోతారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మూసీ తోటి ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి 52 కిలోమీటర్లు అంటే వికారాబాద్లో ప్రారంభమైన మూసీ ఇటు నల్గొండ జిల్లా వరకు విస్తరించింది. కాబట్టి దాంతో ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున 80% ప్రజలను కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కాకపోతే కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు పేద వర్గాలకు సంబంధించి ఒక ఇల్లు కూల్చకున్నా కూడా అనవసరంగా దాన్ని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలను గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి హైడ్రా సంస్థ అనేది తన మాన అనే భేదం లేకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల, భారతీయ జనతా పార్టీ వల్ల, లేదా ఎంఐఎం పార్టీ వల్ల, సినీ ప్రముఖులని చెప్పేసి తారతమ్యం లేకుండా ఎవరైతే అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు, కాలువల మీద నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఏదైతే పార్కులు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఇవన్నీ విషయంలో హైడ్రా సంస్థ చాలా పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ గారు స్వాగతించారు. అదే కాదు టీజీ వెంకటేష్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వారు స్వాగతించారు. మాకు కూడా హైడ్రా లాంటి సంస్థ అవసరం అని చెప్పేసి ఆంధ్ర ప్రాంతంలో ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో హైడ్రా లాంటి సంస్థ మాకు కూడా అవసరం, తెలంగాణ వ్యాప్తంగా విస్తరించండి అని చెప్పేసి ప్రజాప్రతినిధులంతా కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే మొన్న వరదలు వస్తే మీరు చూసారు, వరంగల్, మైబాద్, ఖమ్మంలో 12,000 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో హైదరాబాద్ అట్లాంటి పరిస్థితి రావద్దంటే
మద్రాసు కావచ్చు బెంగళూరుకు వచ్చిన పరిస్థితి రావద్దని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక అద్భుతమైన సంస్థను ఏర్పాటు చేసి దానికి రంగనాథ్ గారి నేతృత్వం వహిస్తున్నతోటి హైదరాబాద్కు పట్టినటువంటి మూసీ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ సుందరీకరణ కావచ్చు, హైదరాబాద్కు టూరిజం ఎకో టూరిజం డెవలప్మెంట్ చేసిన దానిలో కావచ్చు, అదేవిధంగా వాతావరణ కలుషితం కావచ్చు, అదేవిధంగా చెరువులకు సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు మునగకుండా చూసుకునే కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉంటే అనవసరం రాద్ధాంతం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. చాలా అయితే స్పష్టంగా చరణ్ కౌశిక్ గారు ఇదే సందర్భంలో దిలీపాచారి గారు మనతో పాటు బీజేపీ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన మాట కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. దిలీపాచారి గారు మీరు చెప్పండి, ఆల్రెడీ మీరు వింటా ఉన్నారు, రంగనాథ్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూసాం మనం, అలాగే దానకిషోర్ గారు మాట్లాడినటువంటి మాటలు చూసాం, అలాగే నిన్న పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి మాటలు, ఇవాళ చరణ్ కౌశిక్ గారు చెప్తున్నటువంటి మాటలు. బీజేపీ ఏ విధంగా చూస్తుంది? కేవలం బీజేపీ కావాలని రచ్చ చేస్తుంది అనేటువంటి మాట, బీజేపీలోనే 2 రకాల వర్గాల నుంచి 2 రకాల డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయనేటువంటి మాట అంటా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు. నమస్కారం అండి. అక్కడ ఉండే ప్యానలిస్టులకి, నా కో ప్యానలిస్టులకి, అదేవిధంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు హైడ్రా గురించి చర్చ జరుగుతూ ఉంది, మనం రోజు చర్చించుకుంటా ఉన్నాం. చరణ్ కౌశిక్ గారు చాలా అందంగా చెప్తా ఉన్నారు, అద్భుతంగా చెప్తా ఉన్నారు, వాగ్దాటి బాగుంది. యువ నాయకుడు, భవిష్యత్తున్న నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద హోదాలో ఉండాలని చెప్పి ఆ విధంగా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా. వారికి బెస్ట్ ఆఫ్ లక్. నేను ముందుగా ఇంకొక విషయం ఏంటంటే, మీరు చూపిస్తా ఉన్నారు పక్కన, మీరు విజువల్స్ చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు మన చర్చ జరుగుతా ఉంటే విజువల్స్ చూపిస్తా ఉన్నారు. సామాన్యులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, గగ్గోలు పెడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. చూస్తున్నాం కదా మనం, మీ విజువల్స్ లోనే చూస్తున్నాం. వాళ్ళు ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు గారు. కాంగ్రెస్ పార్టీకి అట్లా ఆ విధంగా కనిపిస్తుంది. బీజేపీ బూచిని చూపెట్టి, లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ బూచిని చూపెట్టి సమస్యను పక్కదారి పట్టించడం కోసమో, లేదనుకుంటే డైల్యూట్ చేయడం కోసమో ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్నటికి నిన్న హైకోర్టు మీది నోడల్ ఏజెన్సీ మాత్రమే, మీకుండే శాంక్టిటీ ఏంది అని చెప్పి అడిగింది. హైడ్రాని అడిగిందా, అడగలేదా? హైకోర్టు ఎన్ని రకాలుగా నోటీసులు ఇస్తా ఉంది హైకోర్టు. కనుక మీరు కొద్దిగా ఓపిక పట్టండి. మీ నాయకుడు చెప్పిండు ఇంతకుముందు ఒక టీవీ ఛానల్లో కూర్చొని, కాంగ్రెస్ నాయకుడు, పెద్ద నాయకుడే చెప్పిండు కొద్దిగా సమయం పాటించాలి అధికారులు అని చెప్పి. మేము అదే చెప్తా ఉన్నాము. మీరు నోటీసులు 21వ డేటు సాయంత్రం 7 గంటలకు ఇచ్చి 22వ డేట్ రోజు ఉదయం 7 గంటలకు బుల్డోజర్లు తీసుకొని పోతే ఇది న్యాయం కాదు. మీరు నోటీసులు ఇవ్వండి. ఇచ్చిరు కదా, వాళ్ళకు కూడా ఓవైసీ బ్రదర్స్కి ఇచ్చిరు కదా నోటీసులు. ఆ విధంగా ఇవ్వండి, సమయం ఇవ్వండి, వారు సర్దుకోవడానికి అవకాశం ఇవ్వండి. మీరు ముందు ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అని చెప్పి ప్రజలకు ఒక భరోసా కల్పించండి. రేవంత్ రెడ్డి గారు, నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో, లేదనుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జరిగిన అవకతవకల పైన చర్యలు తీసుకోవడం మొదలు పెడితే ఒక్కరంటే ఒక్క అధికారి కూడా మిగిలరు, అందరు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పారు. అవునా కదా? మనందరం విన్నాం. అంటే అందరు అవినీతి పరులే, దొంగలకు కొమ్ముగాస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే విధంగా ఈ హైడ్రా పరిధిలో ప్రతి ఒక్క కట్టడానికి, ప్రతి ఒక్క నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు దొంగలా కాదా? వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? వారికి మీకున్న అవినాభావ సంబంధం ఏంది? వారిపైన చర్యలు ఎక్కడ పోయినాయి? ఎందుకు అధికారుల పైన చర్యలకు ఉపక్రమిస్తలేరు? వారిపైన ఎందుకు చర్యలు లేవు? ఒక్క సామాన్యులు ఎందుకు గుర్తొస్తున్నారు? నిన్నటికి నిన్న ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వారి కుటుంబానికి ఎవరు దిక్కు? మీరు ఈరోజు ప్రెస్ ముందరకు వచ్చి ఎవరు ఆత్మహత్య చేసుకోలేదని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు రంగనాథ్ గారు. చాలా బాధాకరం అండి. ఒక వ్యక్తి ఒక వ్యవస్థను ధ్వంసం చేసే విధంగా తన అంటే డిస్క్రిమినేషన్, విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఎవరి మీదకి పోవాలి, ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలి, ఎవరిని హీరోయిజంగా చూపించుకోవాలి అని చెప్పి ప్రయత్నమా? హైడ్రా అంటే మీరు భరోసా అంటున్నారు కదా, మరి ఎందుకు మీ పైన ప్రజలు భరోసా లేరు? మీరు చూపిస్తా ఉన్నారు కదా పక్కన విజువల్స్ లో ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అరే బుక్స్ ఉన్నాయి, స్కూల్ పోయొచ్చిన పిల్లలు బుక్స్ ఉన్నాయి లోపల, మేము బుక్స్ తీసుకుంటామంటే సమయం ఇవ్వకుండా గులగొట్టిండండి. గారి కాలేజీకి ఏమో అకాడమిక్ ఇయర్ దాకా సమయం ఇచ్చారు, పూర్తి అకాడమిక్ ఇయర్ దాకా సమయం ఇచ్చారు. బడికి పోయొచ్చిన పిల్లల బుక్స్ ఉన్నాయి, బయటికి తీసుకుంటామని చెప్పి ఒక క్యాన్సర్ పేషెంట్ తన కూతురు క్యాన్సర్ ఉంది, నువ్వు నీళ్ళ వ్యాపారం చేసుకుంటా, నాకు ఇబ్బంది అవుతుంది, కొద్దిగా ఆగండి, మేము సామాన్ బయట పెట్టుకుంటామంటే ఆగలేదు హైడ్రా. ఇంత కర్కశంగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు దేశద్రోహులు కాదు, టెర్రరిస్టులు గారు. మీ అధికారులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు, కానీ 80%
20% బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము బాధ్యత వహించాల్సి వస్తే 80% కాంగ్రెస్ పార్టీ అది బాధ్యత వహించాలి. అయితే ఒక పని చేద్దాం దిలీపాచారి గారు, ఒక నిమిషం. నేనేమంటానంటే ఈ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా లేదా బీజేపీ చెప్తున్నట్టుగా గత బీఆర్ఎస్ పార్టీయే ఇవన్నిటికీ చాలా వరకు కారణం అనేటువంటి మాట ఉంది. కాబట్టి ఒకసారి బీఆర్ఎస్ పార్టీ లీడర్ రజితారెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి రజితారెడ్డి గారి వాయిస్ కూడా విందాం. రజితారెడ్డి గారు మీరేమంటారు? ఇప్పటి వరకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చాలా క్లియర్ గా చెప్తా ఉంది బీఆర్ఎస్ హయాంలోనే ఈ అక్రమ కట్టడాలన్నీ పెద్ద ఎత్తున మొలిచాయని. మీరేమంటారు రజితారెడ్డి గారు? నమస్తే అండి. నమస్తే అండి రజితారెడ్డి గారు. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ క్లియర్ గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే బీఆర్ఎస్ హయాంలోనే చాలా పెద్ద ఎత్తున ఎక్కువగా అక్రమ కట్టడాలు వెలిసాయి అనేటువంటి మాట ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇవాళ రంగనాథ్ గారు ప్రెస్ మీట్ కావచ్చు, లేదా మన కౌశిక్ గారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, లేదా దిలీపాచారి గారి స్టేట్మెంట్స్ కావచ్చు, మీరు ఎలా చూస్తారు? ఇది ఒకటే అండి, వాళ్ళు మాట్లాడే మాటల్లో నిజమేందనేది ప్రజలే చెప్తున్నారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చి ప్రజల కంటతడి, వాళ్ళ బాధలు దీనికి నిలువెత్తు సాక్ష్యం. ఎప్పుడు కట్టుకున్నారు అనేది ప్రజలు, చాలా మంది ప్రజలు కాంగ్రెస్ హయాంలో కట్టుకున్న ఇండ్లే ఇవన్నీ చెప్తున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మధ్య తరగతి ప్రజలకు ఇల్లు అనేది ఒక బిగ్ డ్రీమ్ అండి. అదొక కళ, అదొక పెద్ద టాస్క్. ఎంతో కష్టపడి అప్పో సప్పో చేసుకొని ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు లోన్లు తీసుకుంటారు, భార్య నగలు తాకట్టు పెట్టైనా సరే ఇల్లు కట్టుకోవాలన్న ఒక సంకల్పం ఉంటుంది ప్రతి మనిషికి. అందుకే ఒక సామెత పుట్టింది, ఈ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఉట్టిగానే పుట్టిందండి. అది ఎంత పెద్ద టాస్క్ అనేది అర్థం చేసుకోవాలి. చాలా బాధాకరం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పద్ధతి ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గం అని చెప్పొచ్చు. ఇలా ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కాదా? మరి కూల్చింది కూడా వాళ్ళే. ఇవల్ల అంటే వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, వాళ్ళే ఏదో కూల్చివేసి ఏదో గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారేమో కానీ ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ మంత్రుల ఇండ్లు కూడా FTL బఫర్ జోన్లు ఉన్నాయి. మరి అవి ఎందుకు టచ్ చేస్తలేరు వీళ్ళు? అవి టచ్ చేసే ధైర్యం లేదా రేవంత్ రెడ్డి గారికి? కుర్చీలో భయం వేస్తుందా కుర్చీలో ఉండనని? కానీ హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికైనా అండగా ఉంటుంది. బుల్డోజర్లకు బీఆర్ఎస్ సైనికులు అడ్డుగా నిలబడతారు. ఇలా బీఆర్ఎస్ హయాంలో 40,000 డబుల్ బెడ్రూమ్లు కట్టినాం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు. మరి ఈ బాధితులందరికీ వెంటనే ఇవ్వాలి. అవి న్యాయ పోరాటం చేస్తాం. అవి ఇచ్చేదాకా కూడా కేవలం పేదల మీదనే ఈ ప్రతాపం చూపిస్తున్నారు. ఎందుకు మరి పెద్దలను ఎందుకు టచ్ చేస్తలేడు రేవంత్ రెడ్డి? మరి పేదలకు నష్టపరిహారం చెల్లించాలి వెంటనే. ప్రభుత్వ పెద్దలను టచ్ చేస్తే ఆయన కుర్చీ ఉండదని భయపడుతున్నాడు ఆయన. ఈ రోజు హైడ్రా బాధితులు తెలంగాణ భవన్ కు వచ్చి లైన్ లో నిలబడితే ఒక్కొక్క బాధితుని కష్టం వింటుంటే నిజంగా కంటతడి. చాలా బాధ అనిపించింది. యాజ్ ఏ మదర్ గా నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ పిల్లల చదువులు ఏం కావాలి, వాళ్ళ బతుకులు ఏం కావాలి అనేది నిజంగా ప్రభుత్వం ఆలోచించదండి. మరి ఈ రోజు హైడ్రా బాధితులు తెలంగాణ భవన్ కు వచ్చిన సందర్భంగా నిజంగా ఎంతో మంది కళ్ళారా చూసినాం మేము. అవి కూలగొడుతుంటే అక్కడ పోయి చూసిన సందర్భం లేదు. ఇవాళ వాళ్ళు చెప్తుంటే కళ్ళకు గట్టినట్టుంది. ఇక్కడ న్యాయం దొరుకుతుందని ఇవాళ తెలంగాణ భవన్ కు వచ్చి వాళ్ళు బాధితులు చెప్పుకుంటుంటే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత సేఫ్ గా ఉన్నారు ప్రజలు అనేది అర్థం చేసుకోవాలి. ఇలా మన నాయకుడు కూడా వాళ్ళ బాధలని కంటతడి పెట్టిన సందర్భం చూసినాం. 10 నెలలు కూడా కాలేదు, మళ్ళా బీఆర్ఎస్ దిక్కని చూస్తున్నారు ప్రజలు. తెలంగాణ భవన్ లో ఇంత భారీగా తరలి వస్తున్నట్టే వీళ్ళు చేసే అన్యాయం మామూలుగా లేదని అర్థం చేసుకోవాలి. ఇలా అది బీఆర్ఎస్ భవన్ కాదు, అది ఒక జనతా గ్యారేజ్ లెక్క కనబడ్డదండి నాకైతే. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఇలా హైడ్రా గో బ్యాక్ అని, సీఎం డౌన్ అని ప్రజలు ఉట్టిగానే అవి ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు చెప్పిన మాటలు కాదు. స్వచ్ఛందంగా ప్రజలు నినాదం ఇస్తున్నారు. ఇలా ఎక్కడ ఆందోళనలు, హోరెత్తిన నినాదాలు, ప్రజాగ్రహాలు కట్టలు తెంచుకుంటుంటే ఇలా రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడండి? ఇలా ప్రజలు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. ఈ కాంగ్రెస్ హయాంలా ఇలా హార్ట్ అటాక్ తో చచ్చిపోతున్నారు ప్రజలు. మరి ఇట్లా ఉంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏమైందో ఎవరికి తెలియదు. ఇలా నిన్ననే ఈ రోజు మార్నింగ్ పేపర్లో చూసిన డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనం అట. ఇక ఆయన ఇంట్లోనే దొంగతనం జరిగినప్పుడు మరి సామాన్యులను ఎవరు రక్షించాలండి? ఇలా లా అండ్ ఆర్డర్ లేదు. ఇలా ప్రజలను రక్షించాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇలా భక్షిస్తుంది. ఇలా వాళ్ళ రక్తం తాగుతుంది, పేద ప్రజల రక్తం. మూసీ నది చుట్టుపక్కల బడా బాబులు ఉంటారండి, మూసీ నది చుట్టుపక్కల రిచ్ పీపుల్ నివాసం ఉంటారా? మధ్య తరగతి పేద ప్రజలే కదా. మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్? ఈ రోజు ప్రజలు ఏమంటున్నారంటే కళ్ళ ముందున్న కేసీఆర్ విలువేందో తెలియలేదు. ఇలా దొంగల మాట విని మోసపోయినాం. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో హైడ్రా డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ఇలా కేసీఆర్, KTR
అంటే అవి వాళ్ళు అనని మాటలు కూడా కట్ చేసి ఏవో అన్నట్టుగా ఏవో సృష్టించి వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారు. అంటే అంత దౌర్భాగ్య పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారింది. ఇది చాలా దారుణం అండి. ఇప్పటికే హైడ్రా వల్ల 3 చనిపోయినరు. ఇంకెంతమంది రెడీగా ఉన్నారో మరి చచ్చిపోవడానికి. అంటే ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారో వీళ్ళు. రైట్ రైస్తారెడ్డి గారు, అయితే కంటిన్యూ చేద్దాం మనం. గాంధీలో మంటల కొరతనే రైస్తారెడ్డి గారు, మరి రైస్తారెడ్డి గారు నేను ఏమంటానంటే మనతో పాటు కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన మాట కూడా విన్నాక మీరు ఇందాక చెప్పినటువంటి స్టేట్మెంట్స్లో కొన్ని కాంట్రడిక్టరీ కూడా ఉన్నాయి. నేను వాటిని మేము మీ దగ్గర నుంచి ప్రశ్నలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. కోటేశ్వరరావు గారు, మీరు ఎలా చూస్తారండి ఇప్పుడు హైడ్రా చేస్తున్నటువంటి పని కావచ్చు, లేదా మూసీ రివర్ ఫ్రంట్ లేదా మూసీ రివర్ బెడ్ మీద ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ తీసేసేటువంటి దీని కావచ్చు, లేదా ఇప్పటివరకు మీరు విన్నారు 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్, మీరు ఎలా చూస్తారు? సార్ మీ మైక్ మ్యూట్లో ఉన్నట్టుంది. కోటేశ్వరరావు గారు, మీ మైక్ మ్యూట్లో ఉన్నట్టుంది, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మూసి పరిసరాలు, అదే విధంగా చెరువులు, కుంటలు, ఇలాంటివి భూములు, ప్రభుత్వ భూములు, వీటన్నింటిలోనూ ఆక్రమణలు, అక్రమ కట్టడాలు ఉన్నాయనేటువంటిది ఇవాళ ఏదో ఈ ప్రభుత్వం చెప్పినటువంటిది కాదు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారే 28,000 కట్టడాలు మేము గుర్తించామని చెప్పేసి ఆయన చెప్పారు. అదే విధంగా గతంలో హైదరాబాద్కి వరదలు వచ్చినప్పుడు ఈ వరదలకి ఒక ప్రధానమైనటువంటి కారణం నాలాల మీద ఆక్రమణ జరిపి పోకుండా అడ్డుకోవటం. అందుకని మేము నాలాలని మొత్తం క్రమబద్ధీకరిస్తాము, నాలాల మీద ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగిస్తామని చెప్పేసి ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీ రామారావు గారు చేసినటువంటి ప్రకటనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీడియాలో పాత పత్రికలు తిరిగేసినా కనిపిస్తాయి, పాత వీడియోలు చూసినా కూడా కనిపిస్తాయి. కానీ ఒక్క నాళా మీద, ఇప్పుడు చెరువులు లేకపోతే మూసి వీటిని పక్కన పెట్టండి, మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నాళాల మీద ఒక్కటైనా తొలగించారా అనేది ఒకటైతే, రెండోది వాటిని తొలగించడానికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పథకాన్ని ఏమన్నా కేసీఆర్ ప్రభుత్వం రూపొందించాయన్నా అంటే రూపొందించలేదు. గుర్తించారు అంతే, వాటి జోలికి వెళ్ళలేదు. అయితే ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈ ఆక్రమణలను గుర్తించడంతో పాటు వీళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి ఇళ్ళు కానివ్వండి, లేదా స్థలాలు కానివ్వండి, లేదా ఆ స్థలాల్లో అవసరమైనటువంటి ఇళ్ళు నిర్మించుకోవడానికి సాయం గురించి ఆ ప్రత్యామ్నాయమైనటువంటి పథకం లేకుండా హైడ్రాని ముందుకు తీసుకొచ్చారు. ఇది ఇళ్ళు కోల్పోయేటువంటి వాళ్ళల్లో ఆందోళన కలిగిస్తున్నది. అదేవిధంగా మూసీకి సంబంధించి కూడా మూసీ ప్రక్షాళన లేకపోతే సుందరీకరణ పేరు ఏదన్నా పెట్టినవ్వండి, దానికి సంబంధించి కూడా ముందుగానే తగినటువంటి ప్రచారం కానీ లేదా ఒక భరోసా కానీ అనేటువంటిది లేకుండా చేయడం వలన నిజంగానే వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులని ఎవరు అంటలేదు. బహుశా నేను కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులని అంటారని నేను అనుకోను. ఒకవేళ అలా కనుక ఎవరైనా అనేట్లయితే వాళ్ళు వాస్తవాన్ని చూడలేకపోతున్నారు అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా కష్టపడి నిర్మించుకున్నటువంటి వాళ్ళు ఒకసారిగా పోతాయి అనేటంటే సహజంగానే అటువంటి బాధ కలుగుతుంది. అలాంటి వాళ్ళందరికీ నచ్చజెప్పి అవసరమైతే 1-2 రోజులు వాయిదా వేసైనా ఏదైనా కానివ్వండి వాళ్ళని నచ్చజెప్పి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఇళ్ళు, ఆల్రెడీ కొన్ని ఇళ్ళు ఉన్నాయి, గతంలో కట్టినటువంటి ప్రభుత్వం కట్టి కేటాయించకుండా ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అవి పోను ఇంకా చాలా అనుకుంటే మిగిలినటువంటి వాళ్ళకి కూడా ఇళ్ళ స్థలాలు ఒక ప్రత్యామ్నాయం చూపించి ఇది చేయాలి. లేనట్లయితే సోషల్ మీడియా అనేటువంటిది ఇవాళ అనేక అవాంఛనీయమైనటువంటి ప్రచారాలు గతంలో కూడా చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది, రాబోయే రోజుల్లో కూడా చేస్తుంది. ఒక సోషల్ మీడియానే కాదు, మొత్తం సాంప్రదాయక మీడియాగా ఉన్నటువంటి పత్రికలు, టీవీ ఛానల్స్ లో కూడా ఇటువంటి తప్పుడు ప్రచారానికి పాల్పడేటువంటి కొన్ని ఉన్నమాట వాస్తవం. అందుకని పేదవాళ్ళకి అన్యాయం జరగకూడదు, మధ్య తరగతి వాళ్ళు అనాథలుగా మిగలకూడదు. సరే, ఇక్కడ ఒక మాట ఉంది. అయితే ప్రారంభమైనప్పటి నుంచి నేను ఒకటే చెప్తున్నాను, పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఉచితంగా ఇళ్ళు ఇవ్వండి. మధ్య తరగతి వాళ్ళకి ప్రభుత్వమే స్థలాలను సేకరించి ఇళ్ల స్థలాలను కేటాయించి ప్రభుత్వ ధరలకి
వాళ్ళకి ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి రుణ సదుపాయాన్ని కూడా కలిగించండి. బట్ దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఉంది సార్. మరి కమర్షియల్ గా ఉన్నటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగించండి. ఎవరైనా అలాంటి అక్రమాలకు పాల్పడి ఈ విధంగా కొంతమందిని మోసం చేసి అనుమతులు లేకుండా ఇళ్లు తప్పని వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం కూడా వసూలు చేయండి అనేటువంటిది ఒకటైతే, ఈ అక్రమాలన్నిటికీ బాధ్యులైనటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా శిక్షించాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలనేది నేను చెప్తున్నా. ఈ సందర్భంగా కూడా మళ్ళీ అదే దాన్ని పునరుద్ఘాటిస్తున్నా. రైట్, ఇదే పాయింట్లో మనం ఐ థింక్ కౌశిక్ యాదవ్ గారు క్లియర్గా చెప్పాలి ఇక్కడ. కౌశిక్ గారు మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు మాట చెప్తా ఉందో ఓన్లీ డెవలప్మెంట్ కోసం మాత్రమే జరుగుతూ ఉంది అనేటువంటిది, మూసీకి సంబంధించి ప్రస్తుతానికి అంటే మేజర్ ఇష్యూ ఇవాళ హైదరాబాద్లో ఇదే ఉంది కాబట్టి, లేదా స్టేట్లో ఇదే ఉంది కాబట్టి మీరు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ 16,000 ఇళ్ళు రెడీగా ఉన్నాయని చెప్పేసి మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టినటువంటి కేటీఆర్ గారు అన్నారు ఈ మాట. సో ఆ 16,000 ఇళ్లలోనే మీరు ఇప్పుడు వీళ్ళందరినీ షిఫ్ట్ చేస్తూ ఉన్నారా, లేదా గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండనో అప్పుడు కట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్లలోకి వీళ్ళని షిఫ్ట్ చేస్తూ ఉన్నారా? ఒకవేళ ఆల్రెడీ ఎవరెవరైతే బిజినెస్ సెంటర్లు పెట్టుకున్నారో వాళ్ళకి ఏ విధమైనటువంటి వెసులుబాటు కలిగిస్తోంది కాంగ్రెస్ పార్టీ? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు చూడు ఎట్లా రాజకీయం చేసే ప్రయత్నం అంటే, గతంలో మనం చూసినాం 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయండి. కేసీఆర్ గారు చెప్పిన ప్రెస్ మీట్. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మీరు కొంచెం దగ్గర పెట్టండి, వినిపిస్తుంది. మైక్ దగ్గర పెట్టండి, మైక్ ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కెమెరాకి చూపెట్టి. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడి. నంబర్ 1, కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి, దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. అంటే ఇది హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు. అంటే ఇప్పుడు మేము ఒక మంచి పని చేస్తున్నప్పుడు సలహాలు సూచనలు ఇచ్చేది పోయి అనవసరంగా పేద ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది చాలా స్పష్టంగా. ఇప్పుడు వీళ్ళు 1,00,000 డబుల్ బెడ్రూమ్ కట్టినామని చెప్పేసి గతంలో ఎలక్షన్ల సందర్భంగా ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు రైతు గారు మాట్లాడితే ఏమన్నారు, మేము 70,000 40,000 కట్టినాము, ఇంకా మిగిలిన ఎప్పుడు ఇస్తారని చెప్పి వాళ్ళది కూడా మేము పరిష్కరిస్తామని చెప్తాం. మరి అప్పుడు మీరేం చేసినట్టు? మరి అప్పుడు మీరేం చేసినట్టు? మీరు 7 లక్షల డెవలప్మెంట్ కట్టిస్తానని చెప్పేసి 1,00,000 డెవలప్మెంట్ కట్టి ఇచ్చినామని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకునే ప్రయత్నం అప్పుడు చేశారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా హైదరాబాద్లో 28,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వారు మాట్లాడారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తా ఉన్నాం, మాకు సలహాలు సూచనలు ఇచ్చేది పోయి అనవసరంగా ప్రజలు రెచ్చగొట్టి హైదరాబాద్ వాతావరణం దెబ్బతీసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే మేము రంగనాథ్ గారి నేతృత్వంలో చాలా అద్భుతంగా ఒక మంచి ఆఫీసరు, అదేవిధంగా మూసీ రివర్ బోర్డు ఏదైతే కార్పొరేషన్ ఉందో డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మేము రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి డబల్ పేమెంట్ ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ఎండి గారు దానకిషోర్ గారు ప్రకటించారు. డబల్ పేమెంట్ అంటే ఏదైతే ఇప్పుడు మార్కెట్ రేట్ ఉందో దానికి దానికి ఏదైతే గతంలో చేసిన చట్టాలు ఉన్నాయి, చట్టాల ఆధారంగా మేము ఇస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ సలహాలు సూచనలు ఇచ్చి హైదరాబాద్ సుందరీకరణలో భాగస్వాములు అయ్యేది పోయి అనవసరంగా ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అరే అసెంబ్లీ జరుగుతుంటే కేసీఆర్ గారు ఏమో అసెంబ్లీ సమావేశాలు రారు, హైదరాబాద్లో ఖమ్మం కావచ్చు, మహిబాద్ కావచ్చు, అదే వరంగల్లో వరదలు వస్తే కేటీఆర్ గారు పోయే విదేశాలు ఉన్నారు, కేసీఆర్ గారు పోయే ఫామ్ ఉన్నారు. వారికంటే పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉందంటే ఇక మా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టినని చెప్పి వారే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరు కట్టిరు ఏం కట్టిరు అన్ని విషయాలు పక్కకు పెడితే హైదరాబాద్ మూసి సుందరీకరణ చేయాలన్నా వద్దా చెప్పండి మరి. అరే మీరు అది ఒప్పుకోకుండా ఎంతసేపు భారతీయ జనతా పార్టీ ఎంతసేపు అసౌద్ను వయసు ఫస్ట్ కూర్చొని చెప్పే ప్రయత్నం వాళ్ళు. ఇప్పుడు మల్లారెడ్డి గారు కూర్చోలేదు, అదేవిధంగా పల్లారాజేశ్వర రెడ్డి కూర్చోలేదు. మరి మా కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్పండి మరి. ధర్నా చేరిపోయి ధర్నా చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కదా. ధర్నా చేయకపోతే కాంగ్రెస్ ఇక్కడ ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఆరోపణలు వస్తే వారు చాలా స్పష్టంగా నాది కూర్చోండి, నిజంగా నేను బఫర్ జోన్లో కావచ్చు ఎఫ్టీలో కట్టి ఉంటే కూర్చోండి అంటే అక్కడ ఎంక్వైరీ చేస్తే కట్టలేదు. పట్నం మహేందర్ రెడ్డి గారు అదే వస్తే వారు ఒప్పుకున్నారు. తర్వాత కేవీపీ రామచంద్ర గారు వస్తే అది ఎంక్వైరీ చేస్తే లేదు. పల్లం రాజు గారు మాజీ కేంద్ర మంత్రి, మా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మెంబరు, వాళ్ళ బ్రదర్ ఆనందరాజు గారికి సంబంధించినటువంటి భూమి విషయంలో నేను ఎఫ్టీఎల్ పడుతుంటే కూల్చీరు మరి కాంగ్రెస్ పార్టీగా. మేము ఫస్ట్ మా పార్టీ నుంచి మేము స్టార్ట్ చేసినాం కదా, మీలాగా ఏదో హైబస్ సొసైటీలో 4 రోజులు బెదిరించి ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు అన్నాడు మేము వేయించుకోలే.
మేము ఎక్కడో ఓట్ల బ్యాంక్ రాజకీయాలు చేస్తలే. హైదరాబాద్ భవిష్యత్ దృష్ట్యా హైదరాబాద్ వరదలు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలను కాపాడుకునే ప్రయత్నం మధ్యతరగతి ప్రజలు కావచ్చు, పేద వర్గాలు కావచ్చు, హైదరాబాద్లో 1 కోటి మందికి సమస్య రావద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. 52 కిలోమీటర్ల పొడుగు మొత్తం మూసి వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి 16,000 మందికి 15,000 ఇళ్ళు ఉన్నాయి. అదే 12,000 ఉన్నాయి. యాక్చువల్ 12 ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి 15,000 ఇళ్ళకి సంబంధించి ఆల్రెడీ జియో ఇచ్చిరు. అదే కాకుండా ఎవరికైతే రిజిస్టర్లు ఉంటే డబుల్ పేమెంట్ ఇస్తామని చెప్పారు. గుడిసెలు ఉన్న వాళ్ళకు ఏదో డబుల్ పేమెంట్. ఇప్పుడు ఇక్కడ బుచ్చమ్మ అనే ఒక ఆమె చనిపోయిందని చెప్పేసి ఆమెది అసలు ఇల్లే టచ్ చేయాలని చెప్పేసి ఈరోజు రంగనాథ్ గారు చాలా స్పష్టంగా ప్రకటించాడు. యాదవ్ బస్తీకి సంబంధించిన బుచ్చమ్మ గారిది అసలు వాళ్ళ ఇల్లు కూల్చలేదు, మేము అసలు టచ్ కూడా చేయలేదు, అనవసరంగా మాకు ఆపాదించే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారని చెప్పేసి సంజయ్ ఇచ్చిండు ఆయన. అంటే కాకపోతే దీంట్లో కాంట్రడిక్టరీ ఉంది. ఆమె ఇంటిని ఎక్కడ మార్కింగ్ చేస్తారో ఆమె ఇల్లు కూడా దీంట్లో ఉందనేటువంటి భయంతో ఆవిడ క్లియర్ గా చేసుకున్నట్టుగా చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎంతసేపు వాళ్ళప్పుడు అంతే జిహెచ్ఎంసీలకు రోహింగ్యాలు ఉన్నారు ఏరేస్తాం, రోహింగ్యాలు ఉన్నాం ఏరేస్తాం అని చెప్పి అప్పుడు రోహింగ్యాలు ఎడిపోయారో తెలియదు. తర్వాత కారు పోతే కారు ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తామని చెప్పేసి అప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడరు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణ మన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి 49 లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణకు 0 కూడా పైసలే. చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ పార్టీ మీరు సహకరించాలా. మీరు సహకరించకుండా అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం. విశ్వేశ్వర రెడ్డి ఒకరు మాట్లాడుతూ, బండి సంజయ్ గారు ఒకటి మాట్లాడు, కిషన్ రెడ్డి గారు ఒకటి, రాజాసింగ్ గారు ఒకటి, ఈటల ఒకటి. అసలు ఏంది మీ స్టాండ్? అంటే అక్రమ కట్టడాలు ఉండాలనా లేదు మూసని సుందరీకరణ జరగొద్దనా చెప్పండి. మరి నేనేమంటా బీజేపీ వాయిస్ కూడా ఇందా. కోటేశ్వరరావు గారు చెప్పండి. అవినాష్ గారు చెప్పండి సార్. దిలీప్ ఆచారండి. నేను దిలీప్ ఆచారి గారు సారీ మన్నించాలి. చరణ్ గారు డైల్యూట్ చేయడం కోసము లేకుంటే డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేయొద్దు. మా బీజేపీ పార్టీలో ఒకటే స్టాండ్ ఉంటది, ఒకటే మాట మాట్లాడతారు. వారు వీరు వీరు వారు. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు. బీజేపీ గురించి మాట్లాడేటప్పుడు, బీజేపీ విధానాల గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటది. కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉంటాయి స్టేట్మెంట్లు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ బీజేపీలో అట్లా ఉండవు. ఒకటే వాదం ఉంటది. మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చాలా కేటగారికల్ గా మీకు హైడ్రాను పూచిగా చూపెట్టి భయభ్రాంతులకు గురి చేయొద్దు, ఒక విధానాన్ని స్పష్టంగా రూపొందించండి అని చెప్పిండ్రు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నానండి అవినాష్ గారు, ఇవంతా కాంట్రడిక్షన్ అవసరం లేదు. ఆ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో అక్రమార్కులను వదిలిపెట్టొద్దు, అక్రమార్కులకి ఒత్తాస వలికిన అధికారులను కూడా వదిలిపెట్టొద్దు అని చెప్పి నేను స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఎక్కడ కూడా హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, బీజేపీ పార్టీ కూడా వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. మీ విధానం స్పష్టంగా లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మూసీ ఆక్రమణలను తొలగించాలని చెప్పి మీరు నోటీస్ ఇస్తున్నారు కదా అండి, ఇస్తారా చెప్పండి, భరోసా ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరిస్తారో. ఇమ్లీపన్ బస్ స్టాండ్ ఎక్కడ ఉందండి అవినాష్ గారు చెప్పండి మీరు. రైట్, మూసీ ఒడ్డున ఉంది. బస్ స్టాండ్ ఎక్కడ ఉంది? మూసీ ఒడ్డున ఉంటది. మూసీ ఒడ్డున కాదు, మూసీ నది గర్భంలో ఉంది. ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసిన మెట్రో రైల్వే స్టేషన్ ఎక్కడ ఉన్నదండి? అరే చట్టం చదువుకోండి సార్. ఎందుకు ఉత్తరాఖండ్ లో మీ ప్రభుత్వం ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి సార్. ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ యూటిలైజేషన్ కోసం వాడుకోవచ్చు అండి సార్. మీరు చట్టం చదవకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం దయచేసి చేయొద్దు. ప్రైవేట్ దాని చట్టం లోబడే ప్రభుత్వం పనిచేస్తుంది సార్. మీరు దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి, చట్టం లేవుందో ఆ చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. పబ్లిక్ కోసం యూటిలైజేషన్ కోసం ప్రభుత్వం వాడుకోవచ్చు అని చెప్పి చట్టం ఉందా లేదా చెక్ చేసుకోండి. అక్కడ బస్ స్టాండ్ తీసేయాలా మరి చెప్పండి. మరి అయితే ప్రజల అవసరాల కోసమో లేదనుకుంటే ప్రభుత్వ అవసరాల కోసమో మీరు మొత్తం రూల్స్ వైలేట్ చేసి మిమ్మల్ని పోయి మూసి నది గర్భంలో కట్టమని ఎవరు చెప్పారు? ఏ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ ప్రభుత్వమైనా కట్టమని చెప్పదు. ఈరోజు నక్లెస్ రోడ్డుకు రండి, జలవిహార్ ఎక్కడ ఉన్నదో తెలుస్తుంది, ఈట్ స్ట్రీట్ ఎక్కడ ఉన్నదో తెలుస్తుంది. ప్రభుత్వం లీజ్కి ఇచ్చిందండి ఆ స్థలాలని. లీజ్కి ఇచ్చి ఎంజాయ్ చేస్తా ఉంది ఇన్ని సంవత్సరాలు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, అన్ని ప్రభుత్వాలు అదే పని చేసినాయి. కనుక మేము ఏమంటున్నామని అంటే, మేము ఏ వ్యక్తినో లేదనుకుంటే ఏ శక్తికో మేము దాసోహం అని అనట్లేదు. మీరు ఆ విచక్షణ చూపెట్టకండి అని అంటున్నాము. ముందు మీరు ప్రభుత్వం తరఫున ఏవైతే వైలేషన్స్ ఉన్నాయో అవి తొలగించండి. మీరు మార్గదర్శకంగా ఉండండి. ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ స్థలాల ప్రభుత్వ ఆఫీసులు అయినా సరే మేము తీసేస్తాం అక్కడి నుంచి అని చెప్పి తీయండి సార్. మేము వద్దంటున్నామా? మీరు ఒక మార్గదర్శనం చూపించి ప్రజలను అవేర్నెస్ చేసి. ఇంకొక విషయం అండి, మీరు కేబినెట్ నిర్ణయం తీసుకున్నది, అసెంబ్లీలో ఎందుకు చర్చించారండి? అసెంబ్లీలో ఒక విధాన నిర్ణయం పైన ఒక చర్చ ఎందుకు జరగదు?
అసెంబ్లీలో చర్చించి అన్ని పక్షాలను పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది కదా. ప్రతిపక్షాలు ఉన్నాయి కదా. మీరు హైదరాబాద్ ను బాగుపరచాలని చెప్పి ఒక పెద్ద స్వప్నం తీసుకొని వచ్చినామని చెప్తా ఉన్నారు. దీంట్లో హైదరాబాద్ ను బాగు చేయడం కోసమా, లేదనుకుంటే దాన్ని బూచిగా దొరించుకొని మీరు బాగుపడడం కోసమా అని చెప్పేది మా ప్రశ్న, మౌలికమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. సామాన్యుల గురించి ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నాము. సామాన్యుల గురించి ఆలోచన చేయండి అని అంటే మీరు అది ఆ వీడియో చూపించుకుంటా ఈ వీడియో చూపించుకుంటా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడిండ్రు. ఎన్ని మాటలు మాట్లాడిండ్రు, ఎన్ని విషయాలు మాట్లాడిండ్రు. మేము దీని గురించి వీడియోలు చూపెట్టాలన్నా చరణ్ కౌశిక్ గారు? మీకు తెలియదా ఆ వీడియోలు ఏం మాట్లాడిండ్రో? రేవంత్ రెడ్డి గారు భార్య సమేతంగా కూర్చొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో కూర్చొని మాట్లాడలే? సార్ ఒకటి వాస్తవం ఏంటంటే దిలీపాచారి గారు చేస్తా ఉన్నామా? ఆయన చూపెట్టినట్టుగా మనం కూడా ఆధారాలతో వాళ్ళని అడిగినప్పుడే వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ సమాధానాలు వస్తాయి. అది కూడా మనం గమనించుకోవాలి. నేను అదే చెప్తా ఉన్నానండి. ఇది కాదు చర్చ, ఇది కాదు ఏం మాట్లాడినరు, ఎప్పుడు మాట్లాడినరు అనేది కాదు. అన్ని ప్రభుత్వాలు ఇప్పుడు సపోజ్ నేను చరణ్ కౌశిక్ గారు అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి కానీ చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు వీడియో పెట్టి చూపించిండు. దాని మీద 25,500 అక్రమ కట్టడాలు ఉన్నాయని కేసీఆర్ గారు అన్నారు. అంటే కేసీఆర్ గారు అంటే ఏమన్నట్టు? కేసీఆర్ గారు ప్రభుత్వం కంటే ముందే కదా ఈ నిర్మాణం. అరే ఉన్నాయి కాబట్టి వారు చేయని పని మేము చేస్తున్నాం అని చెప్తా ఉన్నాం. అరే సబర్మతి రివర్ ఫ్రంట్ ని అదే చేసిరు కదా గుజరాత్ లో, రాజస్థాన్ నుంచి గుజరాత్ వరకు ఉన్నట్టు సబర్మతి రివర్ ఫ్రంట్ విషయంలో మరి అదే జరిగిందా? అరే ఆ నదిలాగా మూసీ రివర్ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. వినండి 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 అదేమా మీరు ₹1 తెలంగాణ నిధులు తీసుకురారు. 8 మంది ఎంపీలు కలిసి తెలంగాణకు రూపాయి లేకుండా మూసి డెవలప్మెంట్ కోసం ₹1 కేటాయించారని మీరు భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఎట్లయితుంది? అది తప్పుడు నోటీసులు ఇస్తారు. ఎక్కడ తప్పుడు నోటీసులు? ఎవరు ఇవ్వలే. చట్టము తన పని తాను చేసుకుంటూ పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు చేస్తున్న స్పందనలు కూడా గ్రహిస్తూ ప్రజలకు ఇప్పుడు ప్రజల కోసమే పనిచేస్తుంది కాబట్టి రంగనాథ్ గారు కావచ్చు దానికి మాట్లాడారు. చెప్పేటువంటి మాట ఏంటంటే మనం ఇదే డిస్కషన్ దిలీపాచారి గారు ఒక్క మాట, అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఈ రోజు కూడా పర్మిషన్లు ఇస్తున్నారు అక్రమంగా. రైట్ దిలీపాచారి గారు మనం అక్కడే ఆగుదాం. పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో చాలా క్లియర్ గా బీఆర్ఎస్ వాళ్ళని ఆ తర్వాత బీజేపీ వాళ్ళని అంటుంది. రైట్ ఇప్పుడు ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత రజితారెడ్డి గారి దగ్గర నుంచి కూడా వాయిస్ అనేటువంటి ప్రయత్నం చేద్దాం. రజితారెడ్డి గారు ఇప్పటివరకు కాంగ్రెస్ నేత అలాగే బీజేపీ నేత చెప్పినటువంటి మాటలు విన్నారు. మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? ఎందుకంటే ఎటు చూసినా అటొచ్చి ఇటొచ్చి బంతి మీ కోట్లోనే పడుతుంది. మళ్ళీ వాళ్ళ బిహేవియర్ అట్లనే ఉంటది, అందరికి తెలిసిన విషయమే. కానీ ఇలా కేసీఆర్ గారివి లక్షల నిర్మాణాలు వాళ్ళు కూల్చి లక్షల నిర్మాణాలు వాళ్ళు కూల్చేస్తున్నారు. ఇవాళ మూసీ నది సాక్షిగా మహానగరంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కనిపిస్తలేదండి, కట్టనే లేదన్నారు. డబుల్ బెడ్రూమ్లు అసలు కట్టనే లేదు. ఆయన కట్టారన్నారండి ఆయన కట్టారన్నారు. రాత్రికి రాత్రి చెప్పండి, ఆయన కట్టారన్నారు. మీరు 1,00,000 మాట ఇచ్చి కేవలం 70,000 కట్టారని మీ మాట చెప్పారు. ఆయన మాట నిజం. నేను ఏం చెప్తున్నా, ఆయన మాట నిజం. మీ జూటా మాటలు దిమాగ్ లేని పనుల వల్ల డ్యామేజ్ కంట్రోల్ కి వల్ల కేసీఆర్ గారి డబుల్ బెడ్రూమ్లే దిక్కైనాయి. ఎక్కడ జూటా మాటలమ్మా? ఏం జూటా మాటలు మాట్లాడి మీరు జూటా మాటలు మాట్లాడి అయ్యప్ప సొసైటీ మొత్తం ఏం చేసిరు అందరు? మీరు జూటా మాటలు చెప్పి 7 లక్షలు కడతాని చెప్పి 70,000 కట్టింది మీరు జూటా మాటలు మాట్లాడింది కేసీఆరా మేమా? అరే త్రిపులోని తీసేసారు మేడం, మీ ప్రకృతి మీద ప్రేమ లేదు కాబట్టి త్రిపులోని తీసేసారు మీరు. అరే మీరు చేసి అన్ని వేరే వాళ్ళ మీద నెట్టేస్తే ఎట్లా? తప్పు కదా అది. మాట్లాడింది సార్, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా. జూటా మాటలు మాట్లాడిన ఎవరో అందరు చూసిరు. తెలంగాణ నిండా ముంచి 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తా అని చెప్పేసి 70,000 కట్టి ఇంకా ఇంకేదో పెద్ద మాట్లాడుతారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక ఎవరు నమ్ముతారా? చరణ్ కౌశిక్ గారు సేమ్ టైం మనం రజిత గారు మాటలు వినాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. రజిత గారు చెప్పండి. అసలు మేము చేసిన అప్పుకి అట్లీస్ట్ అభివృద్ధి చూపించడం ఎక్కడ కాలేజీలో 1,02,000 కోట్లు కట్టి 1 ఎకరం కూడా బారకుండా మీరు అభివృద్ధి చూపించిరా? ఎక్కడ అభివృద్ధి చూపించారండి? యాదాద్రి భద్రాద్రి 40,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు అభివృద్ధి చూపించిరా? ప్రజాస్వామ్యం లేదు, అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎక్కడ ఇందిరాబాద్ దగ్గర మీరు ధర్నా చౌక్ తీసేసినాం. ఎక్కడ అరెస్టులు జరుగుతున్నాయి తెలంగాణలో? మెయిన్ స్ట్రీమ్ దయచేసి మీరైనా మాట్లాడండి, నేనైనా మాట్లాడతా, అంతేగాని మీరు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. ఇవాళ ఆయన సొంత బామ్మర్దికి 1,000 కోట్ల టెండర్ ఇప్పించుకున్నాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. సమాధానం చెప్పమని కేటీఆర్ గారు మరిగా వినండి. అర్థం ఉందా? సొంత బామ్మర్ది ఎట్లా మాట్లాడుతారు? వాళ్ళ పార్టీ సంబంధించి ఉపేందర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, సొంత బామ్మర్ది కాదు మా అల్లుడు అని చెప్తే
మళ్ళీ సొంత బామ్మర్దని మాట్లాడదాం. రైట్, అర్థం ఉందా మీ మాట్లాడదాం? సమయం మీకు కాదు, ఎట్లా మాట్లాడాలి? నాకు అర్థం కాదు. సమయం మీకు సొంత బామ్మర్ది ఎట్లా ఆపాదిస్తారు మరి? కౌశిక్ గారు తప్పు కదా. సొంత బామ్మర్ది ఎట్లా అవుతుంది? మీ సమయం అంటే మీకు టీఆర్ఎస్ ఇస్తాను. పార్టీ సొంత మననే తేడా లేదు. ఇక సొంత బామ్మర్ది అయిపోతాడా? కౌశిక్ గారు నేను ఏమంటానంటే రజిత గారి మాట మనం విన్నాక ఆయన తప్పులేదు ఆయన పేదలకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వమంటే కాయ కష్టం చేసుకొని బతికే వాళ్ళ ఇండ్లు కూలగొడుతుండండి. ఆయన పేదలకు ఇండ్లు ఇవ్వయానంటే ఇండ్లు కట్టుకున్న పేదలను కూలగొడుతున్నాడు. వల్ల అనుమతులు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయమని అంత ఉంటే ఆయనకి వాటర్ బోర్డు కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, హౌస్ ట్యాక్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ ఇవన్నీ పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనే కదా. మరి ఎట్లా ఇచ్చిండ్రండి? దీని మీద ప్రశ్నిస్తే ఆ సమాధానం ఉంటుందా వీళ్ళ దగ్గర? ఏది ఏమైనా సరే అండి, ఒకటి చెప్తున్నా, హైడ్రా బాధితులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మీకు తోడుగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఉంది. ₹1 ఖర్చు లేకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని చూసుకుంటది. అదే అర్ధరాత్రి దొంగ లెక్క హైదరాబాద్ లో ఈ హైడ్రా బుల్డోజర్లు వచ్చి ఇండ్ల మీదకి వచ్చి పడుతుంటే నిద్ర లేక పేదలు బిక్కుమని బతుకుతున్నారు. ఇలా కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి చేస్తున్న విధ్వంసమే గాని, ఆయన చేస్తున్న తుగ్లక్ చర్యలే గాని ఎట్లున్నాయంటే 10 ఏళ్లలో హైదరాబాద్ కు వచ్చిన ఇమేజ్ ని మొత్తం డ్యామేజ్ చేయడమే కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇది క్లియర్ గా తెలుస్తుంది. ఇలా కాంగ్రెస్ హయాంలో ఇల్లు నిర్మించుకున్నారు. మరి వాళ్ళు అక్కడ ఇల్లు నిర్మించుకున్న అంటే ఇండ్లు పనికి రానప్పుడు మరి పర్మిషన్ ఎట్లా వచ్చింది? సర్వే నంబరు, రిజిస్ట్రేషన్ ఎట్లా ఇచ్చారు? మూసీ సుందరీకరణ పేరుతో ఇలా వేల కోట్ల దోపిడీకి రేవంత్ రెడ్డి తెరదీసింది అనేది వాస్తవం. ఇవాళ పేద ప్రజల ప్రాణాలు బలిగొంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది వాస్తవం. నిల్వ నీడ లేకుండా చేస్తే పేదలు ఇలా ఆ హామీలు మర్చిపోతారు, హామీలు అడగరు. అసలు వాళ్ళ ఇల్లును ఛిద్రం చేస్తే, వాళ్ళ బతుకులు ఛిద్రం చేస్తే హామీలు ఇయ్యకుండా పర్వాలేదన్న ఉద్దేశంతో ఇలా ఈ దానికి పూనుకున్నాడు అనేది వాస్తవం. ఇలా బడాబాబుల పంచన చేరి పేదల పొట్ట కొడుతూ ఏం సాధిస్తారు? ఈ 10 నెలల్లో ఈయన సాధించిన ప్రగతి ఏముంది? ఇలా మధ్యతరగతుల ప్రజలను పీడించుకుంటా కట్టడము బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం అయితే కూల్చేయడం ఈయన రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అయినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్పితే వీళ్ళు చేసింది ఏం లేదు. ఇలా బుచ్చమ్మ అనే మహిళ నిండు ప్రాణాలు ఉసురుకొన్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏది ఏమైనా ఇలా పేదల ప్రాణాలు తీస్తుందనడం వాస్తవం కాదా? లక్షల నిర్మాణాలు కేసీఆర్ కడితే ఒక్కటి కూడా కట్టలే డబుల్ బెడ్రూమ్ అని ఎంత బదనాం చేస్తుండండి. మాయమాటలు, దొంగ హామీలు అన్ని అరచేతుల స్వర్గము, అరచేతుల వైకుంఠం చూపించి గోబెల్స్ ప్రచారంతో ఇలా గద్దెకెక్కి ఎంతమంది ప్రాణాలు బలిగొంటారు, ఎంతమంది ఉసురు తీస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎక్కడ దాచుకున్నాడండి? ఇలా హైదరాబాద్ పిలిపించుకొని మాట్లాడండి. మీకు వేరే ఇంకేదైనా హామీ ఇస్తాం, మీకు నష్టపరిహారం ఇస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కూర్చొని మాట్లాడండి. ఎక్కడ దాచుకున్నాడండి సీఎం? ఇలా సామాన్య ప్రజలను కలవండి. మీ మంత్రులు ఎడవేండ్రు, మీ ఎమ్మెల్యేలు ఎడవేండ్రు, మీ నాయకులు ఎడవేండ్రండి. ఇలా ఒకరినన్నా పిలిచి మాట్లాడే దాఖలాడుతున్నారండి. ఇలా పేదల పక్కన ధీమానే కదా మీకు. పెద్దలను ముట్టుకుంటే మీ సీఎం కుర్చీ ఊడిపోతుందన్న భయమే కదా పేదల మీద పడుతున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని కూల్చడానికి సహాయపడుతుంది డెఫినెట్ గా. మరి అలా కేసీఆర్ ఇచ్చిన హామీలు నిజం. అసలు కేసీఆరే నిజం, ఆయన హామీలు నిజం, ఆయన మాట నిజం. ఇలా ప్రజలంతా పెద్ద ఎత్తున మరోసారి మాట్లాడుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ హామీలు నిజం, కేసీఆర్ నిజం అంటే మాత్రం ఎక్కడ వేయండి ప్రశ్నిస్తున్నారు ప్రజలు. లేదు రజిత గారు ఒక మాట. రజిత గారు తెలంగాణ సమాజం పూర్తిగా తెలుసు, తెలంగాణ సమాజానికి పూర్తిగా తెలుసు కేసీఆర్ హామీలు ఏ రకంగా ఉన్నాయి, కేసీఆర్ ఏ విధంగా ఉన్నాడు అనేటువంటిది. అఫ్ కోర్స్ నేను మాట్లాడితే, నేను కెమెరా ముఖంగా ప్రజల ప్రతినిధిగా ఇక్కడ కూర్చున్నటువంటి మేము కేసీఆర్ హామీల మీద మాట్లాడితే వాస్తవానికి మేము ఏదో పార్టీ రంగు పులుక్కున్నా అనేటువంటి విధంగా వస్తుంది. కాబట్టి మేమేం మాట్లాడట్లేదు. కానీ కేసీఆర్ హామీలు వాటి గురించి మరోమారు మాట్లాడదాం. ఇవాళ మన చర్చ అంతా పూర్తిగా మూసి సుందరీకరణ పైన కావచ్చు, లేదంటే హైదరాబాద్ డెవలప్మెంట్ పైన కావచ్చు. రైట్, కోటేశ్వరరావు గారు, మీరు అప్పటి నుంచి వింటా ఉన్నారు 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క మాటలు. మీరేం చెప్తారు సార్? అంటే ఈ స్టేట్మెంట్స్ అన్నింటినీ మీరు ఏ విధంగా ఎనలైజ్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు నిజంగా కొంత సమస్య ఉన్నమాట వాస్తవము. ఇక్కడ మొత్తం జంట నగరాల్లో, పరిసర ప్రాంతాల్లో గెలిచినంత బీఆర్ఎస్ నాయకులే. మరి వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సమావేశమయ్యి లేదా వాళ్ళకి హామీ ఇస్తున్నట్టు ఎక్కడ మనకు ఒక్క దృశ్యం కూడా కనపట్లేదు. ఎందుకని వెళ్ళట్లేదు అనేటువంటిది కూడా చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించిన మిమ్మల్ని, కాంగ్రెస్ కాదు కదా. రజిత గారు, నేను కక్ష సంగతి కాదు. మిమ్మల్ని గెలిపించినప్పుడు మీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా వచ్చి వాళ్ళకి భరోసా ఇస్తూ నిజంగా అన్యాయంగా కూల్చేసే వాటిని మీరు ఎక్కడైనా అడ్డుకున్నారా అంటే అడ్డుకోవట్లేదు. మీరు ఇన్ ప్రిన్సిపల్ మీరు
మేము హైడ్రాను సమర్థిస్తున్నామని చెప్తున్నారు. అంటే ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారు. అది నా అభిప్రాయం. నేను పేదలకు అన్యాయం జరగమని నేను చెప్పట్లేదు, అన్యాయం చేయమని కూడా నేను చెప్పట్లేదు. నేను ముందే చెప్తున్నా, పేదలకు అన్యాయం జరగకూడదు. కానీ ఎక్కడ మీ నాయకులు ఎక్కడన్నా కనిపించారా? టీవీలో చర్చల్లో మాట్లాడటం తప్ప. ఈ రోజు హరీష్ రావు గారు కూర్చొని మాట్లాడి, హరీష్ రావు గారు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు మాట్లాడి చెప్తారు. మూసి రివర్ ఫ్రంట్ దగ్గరికి ఎక్కడన్నా కనిపించారా మీ వాళ్ళు? పోతున్నారండి. రేపు అదే ప్రోగ్రామ్ ఉంది. రేపు అందరం వెళ్ళనివ్వండి, వెళ్ళి జనంతో మాట్లాడండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, ప్రభుత్వానికి చెప్పండి, వాళ్ళకి న్యాయం చేకూర్చండి. మేము ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా ప్రజల కోసమే ఉన్నామండి. అందుకని గతంలో ఎప్పుడైనా కానీ ఒక మూసి అనే లేకపోతే ఇక్కడే కాదు, ఇప్పుడు ఢిల్లీలో 2022 సంవత్సరంలో సూపర్ టెక్ అనేటువంటి ఒక సంస్థ డీవియేషన్స్ తో చేస్తే కొన్ని వందల అపార్ట్మెంట్లు ఉన్నటువంటి, అవి ఎంత 1 కోటి 2 కోట్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్లు వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టు నిర్దాక్షిణ్యంగా కూల్చివేయమని చెప్పింది. అదేవిధంగా క్వశ్చన్ పక్క అంటే సముద్ర తీరంలో కట్టినటువంటి మరాదు అనేటువంటి విలేజ్ లో కూడా 3 కోట్ల రూపాయలతో విల్లాలు కట్టారు, నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించింది. అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డర్ చేత నష్టపరిహారం కూడా ఇప్పించింది. నేను చెప్తుంది అదే. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సర్కారు చేయాల్సింది ఏమిటంటే, అటువంటి ప్రత్యామ్నాయ పథకం లేకుండా, అలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా కూల్చివేతలు ప్రారంభించిన కారణంగానే అనేక మందిలో అనుమానాలు, భయాలు ఇవన్నీ కూడా వాస్తవం. అందుకని ఇప్పటికైనా కానీ అలాంటి ఒక ప్రత్యామ్నాయ పథకాన్ని రూపొందించి అన్ని పార్టీలని కూర్చోబెట్టి ఆ విధమైనటువంటి భరోసా ఇచ్చి ఎవరికి అన్యాయం జరగదు అనేటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి తరుణంలో ఆ విధమైనటువంటి యాక్షన్ లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైపు నుంచి. నా విమర్శ అది. అందువల్ల ఇప్పటికైనా రంగనాథ్ గారిని లేకపోతే ఇంకోళ్ళని తప్పు పట్టడం, లేకపోతే దురుద్దేశాలను ఆపాదించడం కాదు, కానీ ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళని కూడా మీరు కనుక దాన్ని పట్టించుకోకపోయేట్లయితే వాళ్ళు అనుకుంటున్నది నిజమనేటువంటి అభిప్రాయం బలపడిపోతుంది. అందువల్ల అది రాజకీయంగా సరే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనైతే అది వేరే అంశం. కానీ అది శాంతి భద్రతల సమస్యకి దారి తీయకుండా ఉండాలంటే డెఫినెట్ గా వాళ్ళందరితోటి సమావేశాలు వేసి వాళ్ళకి అనునయించి వాళ్ళని ఒప్పించి అటువంటి ఆక్రమణల నుంచి బయటికి పంపించి వాళ్ళకి పునరావాసం కల్పించాలనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. రైట్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక చిన్న స్టేట్మెంట్ నేను చెప్తాను. తెలంగాణలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అట్లీస్ట్ జిహెచ్ఎంసీ పరిధిలో మనం చూసుకుంటే 16 మంది వరకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఇంకా సరే అక్కడిక్కడ జంప్ అయిన వాళ్ళ సంగతి పక్కన పెడదాం. కానీ ఉన్న వాళ్ళు కూడా వాస్తవానికి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది ఇవాళ హరీష్ గారు వచ్చారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ వస్తారు అనేటువంటి చూసుకోవచ్చు, లేదా కేటీఆర్ గారు వచ్చారు కాబట్టి మిగిలిన వాళ్ళు వస్తారు అనేటువంటి చూసుకోవచ్చు. కానీ బలంగా పోరాడాల్సినటువంటి ప్రతిపక్షాల్లో కాస్తో కూస్తో నాకు తెలిసి ఈటల రాజేందర్ ఒక్కరే ఆయన ప్రజల మధ్యకి వెళ్ళినట్టుగా నాకైతే కనిపించింది. అట్లీస్ట్ బీజేపీని ఈ ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. రైట్. లాస్ట్ 5 minutesలో మనం ఎట్లా కంక్లూడ్ చేద్దాం అనేటువంటిది కాంగ్రెస్తోనే మొదలెడదాం. చరణ్ కౌశిక్ గారు మీరేం చెప్తారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా ఆల్రెడీ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, ఎవరికి కూడా ఇబ్బంది అయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మంత్రులు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా అధికారులు కూడా చూస్తూ ఉన్నారు కదా, అధికారులకు ఎంత స్వేచ్ఛ ఉంది కాబట్టి హైడ్రా కమిషనర్ గారు కావచ్చు, అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు ఎండీ గారు దానకిషోర్ గారు కూడా ఈరోజు ప్రజలతోటి మమేకమయ్యారు. ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా జర్నలిస్ట్ అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా వారు చేసిన సందర్భం తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏనాడన్నా అరే ఎక్కడ పొట్టగొట్టినామా, మీరేం చేసిరు చెప్పండి, అసలు మీరు ఏం చేయకుండా పొట్టగొట్టరని మాట్లాడతారు. నాకు అర్థం కాదు. తెలంగాణ నిండా ముంచిన వాళ్ళు మీరు మాట్లాడితేటండి నాకు అర్థం కాదు. గత పాలకులు అంటే తప్పు చేసిరు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఎందుకు సుందరీకరణ చేయలేకపోయారు? మరి ఎందుకు చేయలేదు చెప్పండి. మరి మీరు మొత్తం తెలంగాణ నిండా ముంచి మీరు మాట్లాడితే ఉన్నాం. మరి మీరు తెలంగాణ నిండా ముంచిన వాళ్ళే. మీరు తెలంగాణ నిండా ముంచి రోజు 193 కోట్ల రూపాయలు అప్పు కోటి కడుతున్నాం మేము. తెలంగాణ నిండా ముంచిన వాళ్ళు మాట్లాడతారు ఎవరన్నా? మీరు 7 లక్షల డెవలప్మెంట్ కడతారు, 1 లక్ష డెవలప్మెంట్ కట్టలేదు. మీరు 70,000 డెవలప్మెంట్ కట్టి ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు మీరు. నాకు అర్థం కడతా సబ్జెక్ట్ తెలియకుండా ఏది పడుతుంది మాట్లాడకండి. రైతారెడ్డి గారు దయచేసి మీరు మాట్లాడద్దు. మేము అన్నిటి సమాధానం చెప్తాం. ప్రతిపక్ష నాయకుడు తాగి పాములో పడుకుంటే మీరు నాకు అర్థం కడతా
ప్రతిపక్ష నాయకులు తెలంగాణ అసెంబ్లీ రాలేదు, మీరు మాట్లాడుతున్నారు మాకు. డెఫినెట్ గా రోజు మీరు తెలంగాణ చెప్తే ప్రజలకు మీరు చెప్తే మీరు నష్టం దానికి సిద్ధంగా లేవు. చేకూరుస్తుంది దయచేసి బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ హైదరాబాద్ కొందరు ప్రజల్ని మాత్రమే ఇబ్బంది వ్యతిరేకిస్తున్నారు. పెట్టొద్దు. మీరేదో హైదరాబాద్ ని అనుకుంటున్నారు డెవలప్ కానీ చేయాలని ఈ చెప్పి సభ్య కాంగ్రెస్ పార్టీ సమాజం కోరుకుంటా ఉంది. తలదించుకునేటట్టు మీలాగా అధికారం 18 మంది ఎమ్మెల్యే అంటతోని గెలిపి ఇంట్లో కూర్చోలేదు. అధికారం అంటతోని సభ్య సమాజం అనవసరంగా తలదించుకునేటట్టు తెలంగాణ మీరు ప్రజలు ఇబ్బంది పెట్టొద్దు. డెఫినెట్ గా తెలంగాణలో అప్పు రానున్న తెచ్చి పప్పు GHMC కూర్చుని ఎలక్షన్లో మీరు మీకు మొత్తం బొంద తెలంగాణ పెట్టడం లూటీ ఖాయం. చేసి కాంగ్రెస్ కలవకుల పార్టీని కుటుంబం బొంద సేద పెట్టడం తీరుతా ఉంది. ఖాయం ప్రజలు. మీరు తెలంగాణ ఆదర్శంగా ప్రజలతో నిలవాల్సిన గ్రహించిన కాంగ్రెస్ సాలుగా పార్టీ మీరు ఇలా చాలు ప్రజల పొట్టగొట్టిందని మాట్లాడేవారు చాలండి. వాస్తవం. దయచేసి ఇలా ఏం ప్రజలను మాట్లాడుతూ పేద మీరు ప్రజల మాట్లాడుతూ కోసం నేను ఆపే మీరు తీసుకొని దయచేసి ఇలా మాట్లాడదని GHMC చెప్తాను. చిత్తు దయచేసి చిత్తుగా చెప్పి మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు రెడీగా సబ్జెక్ట్ ఉన్నారండి. కూడా వచ్చి కూర్చొని ప్రేమలో కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. నాకు అర్థం కాదు. అలా ఎక్కడ కట్టలేదు నాకు అర్థం. 7 లక్షల డెవలప్మెంట్ కట్టలేదు కట్టం కూడా నాకు అర్థం కాదు. రుణమాఫీ చేయని వాళ్ళు మీరు అప్పు చేసిన వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. మీరు తెలంగాణ లూటీ చేసి తెలంగాణ అప్పు చేసి పప్పు కూర్చుని మీరు మాట్లాడితే ఎట్లయితే నాకు అర్థం కాదు. సబ్జెక్ట్ ఉండాలి మీరు. కౌశిక్ గారు అలాగే రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. దయచేసి మీరు ఆపాలే. అనవసరం తెలంగాణ మొత్తం లూటీ చేసి కౌశిక్ గారు కాదండి, నాకు కోపం వస్తుంది. మాకు తెలంగాణ మూసిని సుందరీకరణ చేయకుండా మీరు. కౌశిక్ గారు ఒక రెండు నిమిషాలు దిలీపాచారి గారు మీరు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే వీటన్నింటికి మీరు హైడ్రాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా బలోపేతం చేయాలంటే ఆక్రమణకు గురైన నాలాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. వారు తన మన భేదం లేకుండా. మేము రెండో విషయం చెప్తున్నది ఏంటంటే హైడ్రా పరిధి అసలు మీరు FTL పరిధి నిర్ణయించలేదండి. ఇంకా బఫర్ జోన్ లో నిర్ణయించలేదు. తుది నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరు ఎంత అత్యుత్సాహం చూపుతా ఉన్నారంటే మీరు ఏదో సినిమాల్లో జరిగినట్టు జరుగుతుంది అని అనుకోవడం చాలా పొరపాటు అండి. మీరు కనీసము నోటిఫికేషన్ ఇచ్చి చెరువులకు సంబంధించిన FTL పరిధి నిర్ణయించలేని పరిస్థితిలో ఉండి మీరు ఆక్రమణలు తొలగిస్తామంటే ఏం చెప్పాలండి మేము? తుది నోటిఫికేషన్ ఎన్ని చెరువులకు ఇచ్చారో తెలుసండి మీకు? అసలు తుది నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంత అవసరం ఉందో తెలుసా అండి? ఎన్ని విభాగాలు దాన్ని కలిసి ఈక్వల్ సర్వే చేయాల్సిన అవసరం ఉందండి? ఇవన్నీ ఏమీ చేయకుండా మీరు ఏదో కంటికి కనిపించినాయి లేదనుకుంటే మీరు కక్ష సాధింపు కోసము లేదనుకుంటే ఎవరైనా పెద్దవాళ్ళను లేకుంటే చిన్న వాళ్ళను మీ హీరోయిజం చూపించి దానివల్ల మీరు ఏదో పెద్దగా కావాలని అనుకుంటే దానివల్ల చాలా పొరపాట్లు మేము ప్రతి దగ్గర కూడా మేము చెప్తున్నది ఒకటే అంశం. చాలా సీరియస్ గా ఆలోచన చేయండి. మీరు ముందుగా చెరువుల పరిధిని నిర్ణయించండి, చెరువుల బఫర్ జోన్ ను నిర్ణయించండి, చెరువుల FTL పరిధిని నిర్ణయించండి. ఇప్పుడు కూడా అక్రమంగా ఇస్తున్న పరిమితులు ఏవైతే అనుమతులు ఉన్నాయో వాటిని ఆపండి. ఇప్పుడు కూడా అక్రమంగా అనుమతులు తీసుకొని ఏదైతే నిర్మాణాలు చేస్తున్నారో ఇప్పటికి కూడా ఇంకా ధైర్యంగా, ఎందుకంటే రాజకీయ అండతో ఇంకా ధైర్యంగా అక్రమార్కులు ఇప్పటికి కూడా ఒక దిక్కు హైడ్రా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి, ఇంకొక వైపు అనుమతులు తీసుకున్నామని చెప్పి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఎన్ని నిర్మాణాలు ఉన్నాయో నేను చూపిస్తున్నాండి. మీరు క్షేత్రస్థాయిలో రండి. అక్రమంగా జనావాసాలు లేనివి అక్రమంగా నిర్మిస్తున్న వాటిని ముందు తొలగించండి. వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలు తీసుకోండి. నాలాలపైన అక్రమాలను తొలగించండి. చెరువుల సరిహద్దులను నిర్ణయించండి. FTL పరిధి బఫర్ జోన్ అనేది ఆ పరిధి నిర్ణయించండి. దాని తర్వాత నిర్ణయాలు తీసుకుంటే ఎవరు వద్దంటారండి? ఎందుకు వద్దంటారు? రైట్ దిలీపాచారి గారు, థ్యాంక్ యూ. నేను సమయాభావం చాలా తక్కువ ఉన్న కారణం చేత నేను ఎక్కువసేపు మాట్లాడించలేకపోతున్నా. దానికి నిజంగానే మన్నించాలని కోరుతా ఉన్నాం. బట్ ఇక్కడ అన్ని పార్టీలందరికీ ఒక మాట చెప్పాలి. గతంలో అంటే తెలంగాణ రాకముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నటువంటి BRS కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్ అనేటువంటి మాట అందరూ మాట్లాడినటువంటి మాట వాస్తవం. హైదరాబాద్ డెవలప్మెంట్ చుట్టూ రాజకీయం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది ప్రతిసారి కూడా. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి హైడ్రాలో లోపాలు ఉన్నటువంటి మాట వాస్తవం అన్నట్టు రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో చెప్పినటువంటి మాట వాస్తవమే. తర్వాత ఉన్నటువంటి ప్రస్తుత కమిషనర్ కావచ్చు, దానకిషోర్ కావచ్చు, అందరూ చెప్పినటువంటి మాట వాస్తవమే. ఇవన్నిటిని హ్యాండిల్ చేస్తూ వాస్తవం ఏంటంటే ఒకవేళ నివాసితులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేస్తారనేటువంటి మాట నిజంగా సీఎం గారి నోటి వెంట కనుక వస్తే నిజంగా దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే ఈ బఫర్ జోను FTL లాంటి పరిధుల్లో ఉన్నటువంటి బాధితులకి న్యాయం జరుగుతుంది అనేటువంటిది వాస్తవం. రైట్, ఆ విధంగా సీఎం గారు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారా అనేది వెయిట్ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, ఇది ఇవాల్టి ఫర్ ద పీపుల్. రేపు మరో ఎపిసోడ్లో మరో మందితో కలుద్దాం. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగు సత్తా.